let it hang, hang. Hang. Okay, once again, welcome to PVR's classroom. Today's topic is hybridization. And this hybridization falls in the chapter chemical bond. Chemical bond is very important topic and also interesting topic. Hybridization. ఇవాళ మన టాపిక్ హైబ్రిడైజేషన్ అనుకున్నాం కదా. What is this hybridization concept means? Intermixing of atomic orbitals of nearly equal energy of an atom to give the same number of identical orbitals is called hybridization. Explain చేస్తాను దాన్ని. It was proposed by Pauling to explain the shapes and bond angles of molecules. So the credit for proposing hybridization concept goes to Pauling. He proposed this concept to explain the shapes and bond angles of molecules. Then what is hybridization? What is hybridization అంటే intermixing of atomic orbitals. Atomic orbitals ఒక మెయిన్ ఎనర్జీ లెవెల్ గాని తీసుకుంటే s ఆర్బిటాల్స్ ఉంటాయి, p ఆర్బిటాల్స్ ఉంటాయి, d ఆర్బిటాల్స్ ఉంటాయి, అలాగా డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అక్కడ సిచ్యువేషన్ బట్టి బేసింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ టు బి ఫార్మ్డ్ ఈ అటామిక్ ఆర్బిటాల్స్ కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ హైబ్రిడైజేషన్. సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే అటామిక్ ఆర్బిటాల్స్ ని తీసుకుని, అంటే కండిషన్ ఏంటంటే నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉండాలి. మిక్సీలో వేసి ఓకే బాగా గ్రైండింగ్ చేసి బయటికి తీస్తే సర్వ సమానమైనటువంటి ఆర్బిటాల్స్ వస్తాయి. వాటిని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. అండ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. సో ఇది వేరువేరుగా ఉన్న వాటిని అందుకే ఆ పదం వాడాను. మిక్సీలో వేసి బాగా తిప్పేస్తే ఏమవుద్ది, ఒకే రకమైనటువంటి పదార్థం బయటకు వస్తుంది. ఇక్కడ అలాగే ఎన్ని రకాల అటామిక్ ఆర్బిటాల్స్ కలిపినా కానీ బయటకు వచ్చేవి మాత్రం సేమ్ టు సేమ్ క్వాలిటీస్ ఉన్నటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బయటకు వస్తాయి. అండ్ దట్ ఎంటైర్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. Now coming to types of hybridization, there are various types of hybridization, you know very well. Various types of hybridization involving s orbital, p orbital and also d orbitals. So basing on the involvement of s orbital, p orbital, d orbital etc., we have different types of hybridizations. I will take up all the types of hybridization and explain to you in this class. Just I hope that this will be a revision type of class for you because you already studied these concepts in the lower classes. Enjoy చేస్తారు హ్యాపీగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, sp hybridization. How this sp hybridization takes place? In this sp hybridization, one s orbital and one p orbitals are involved. Okay, one s orbital and one p orbital తీసుకుని దీన్ని ఏం చేస్తాం, అప్పుడు గ్రైండర్లో వేసి కలుపుతాం. కలిపితే సేమ్ నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని 2 sp hybrid orbitals will be obtained. సో ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ కలిపితే రెండు సర్వ సమానమైనటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అయితే సూటబుల్ ఆర్బిటాల్స్ ఫర్ దిస్ sp హైబ్రిడైజేషన్ ఆర్ s ఆర్బిటాల్ అండ్ pz ఆర్బిటాల్ అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే p ఆర్బిటాల్స్ 3 px py pz, మోర్ సూటబుల్ ఏదంటే pz అని చెప్పి చెప్పుకున్నాం. అది రాయొచ్చు రాయకపోవచ్చు, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇందులో రెండే హైబ్రిడ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఒక s ఒక p ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ p క్యారెక్టర్ అంటే 50-50 అంతే కదండి. అదొక 50 ఇదొక 50 అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, వాటిని గుర్తుంచుకోండి. BeCl2, C2H2, ఓకే, CO2, HCN, ఈ టైప్ చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. కనీసం BeCl2, C2H2, CO2 ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. కీ ఫీచర్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే ఇంపార్టెంట్ పాస్టులేట్స్. ఇవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినవే, ఒకసారి రివైజ్ చేద్దరు పాయింట్స్. అటామిక్ ఆర్బిటాల్స్ విత్ ఈక్వల్ ఎనర్జీస్ అండర్గో హైబ్రిడైజేషన్. అంతేగాని ఎక్కడో ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి s ఆర్బిటాల్
ఫిఫ్త్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ కలిసి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేయవు. అటామిక్ ఆర్బిటాల్స్ విత్ ఈక్వల్ ఎనర్జీ లేదా నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉంటేనే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ మిక్సింగ్. ఇప్పుడే చెప్పాను మీకు, ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు కలిస్తే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి? 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి అన్నమాట. ఓన్లీ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విల్ బి ఫార్మ్డ్. సో అదే ఆ పాయింట్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఆల్ ద హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇక్కడ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్లు అందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కంప్లీట్లీ ఫిల్డ్ అయినా ఉండొచ్చు. ఓకే, అంటే కంప్లీట్లీ ఫిల్డ్ అంటే 2 ఎలక్ట్రాన్లు ఉండొచ్చు, 1 ఎలక్ట్రాన్ ఉండొచ్చు, అసలు ఎలక్ట్రాన్ లేకపోవచ్చు. అది ఇమ్మెటీరియల్ హైబ్రిడైజేషన్ కి. ఈవెన్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ విత్ స్లైట్లీ డిఫరెంట్ ఎనర్జీస్ కెన్ ఆల్సో పార్టిసిపేట్. అది ఇంపార్టెంట్ పాయింట్. అందు గురించి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అంతా సక్సెస్ అయింది. ఓకే, hybridization happens only during the bond formation and not in an isolated gaseous atom. గ్యాస్ ఆటమ్స్ ఎవరి పని మీద వాళ్ళు ఉన్నప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లో హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేయవు. హైబ్రిడైజేషన్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి? బాండ్ ఫార్మ్ అయ్యేటప్పుడు మాత్రమే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్. ఇలా జరగవచ్చు అని చెప్పి పౌలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట దాన్ని. ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఇఫ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ నోన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని మీరు అక్కడ కానీ పాయింట్ నోట్ చేసుకుంటుంటే అండర్లైన్ చేసుకోండి. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బి ప్రెడిక్టెడ్ అంటే వీ కెన్ నో ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇఫ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ నోన్. ఫర్ ఎగ్జాంపుల్ sp హైబ్రిడైజేషన్ అనుకోండి, లీనియర్ షేప్ వస్తుందని మీకు తెలుసు. sp2 అనుకోండి, ప్లానార్ ట్రయాగోనల్. ఓకే, sp3 అనుకోండి, టెట్రాహెడ్రల్. sp3d అనుకోండి, ట్రైగోనల్ బైపిరమిడల్. sp3d2 అనుకోండి, అప్పుడు షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆక్టాహెడ్రల్. ఆ టైప్ లో అనమాట. ఇఫ్ వి నో ద హైబ్రిడైజేషన్ వీ కెన్ ఈజీలీ నో ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. ద బిగ్గర్ లోబ్ ఆఫ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆల్వేస్ హ్యాస్ ఏ పాజిటివ్ సైన్ వైల్ ద స్మాలర్ లోబ్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ హ్యాస్ ఏ నెగిటివ్ సైన్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. సారీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. Based on the nature of the mixing orbitals, hybridization can be classified as sp. Examples: beryllium chloride, acetylene, carbon dioxide kuda inda cheppanu. sp2 hybridization. Examples: boron trifluoride, boron trichloride, ethylene, benzene, sulfur dioxide, sulfur dioxide. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. sp3 hybridization: methane, ethane, h2o, ammonia. ఇలాగ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ sp3కి వస్తాయి. sp3d హైబ్రిడైజేషన్: ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, PCl5. ఇవన్నీ నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sp3d2 హైబ్రిడైజేషన్: సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, దట్ ఈస్ SF6. sp3d3 హైబ్రిడైజేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అయోడిన్ హెప్టాఫ్లోరైడ్, IF7. ఓకే, అయోడిన్ హెప్టాఫ్లోరైడ్, IF7 నోట్ చేసుకోండి. sp3d3 హైబ్రిడైజేషన్. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. లెట్ us స్టార్ట్ లైక్ దిస్. sp హైబ్రిడైజేషన్. ఆల్రెడీ ముందు స్లైడ్లో sp హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ వెన్ one s and one p orbital in the same main shell of an atom mix to form 2 new equivalent orbitals. సేమ్ షెల్కి చెందాలి తప్ప చాలా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటే అవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయవు. అయితే ఇక్కడ హైబ్రిడైజేషన్ లో ఏం పార్టిసిపేట్ చేస్తున్నాయి? 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్ ఆర్ పార్టిసిపేటింగ్. ద న్యూ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ sp hybridized orbitals. So what is the name given to the new orbitals that are formed in this process? They are called as sp hybridized orbitals. What is the shape of the molecule which is formed due to sp hybridization? ఇప్పుడే చెప్పాను మీకు. Shape of the molecule will be linear. It forms linear molecules with an angle of 180 degrees. Whenever there is linear shape, bond angle is obviously 180 degrees. Underline చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి కంపల్సరీ. మళ్ళీ చదవడం కాదు. ఆల్రెడీ ఇది చదివిన టాపిక్ కాబట్టి ఇప్పుడు నోట్ చేసుకుంటే డైరెక్ట్లీ ఇలాంటివి ఎగ్జామినేషన్లో ఈజీగా రిప్రొడ్యూస్ చేయొచ్చు. దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్స్ ద మిక్సింగ్ ఆఫ్ 1 s orbital and 1 p orbital of equal energy to
to give a new hybrid orbital known as sp hybridized orbital. Already fine చెప్పిందే మళ్ళీ వచ్చింది. sp hybridization is also called as diagonal hybridization due to obvious reasons. sp hybridization నే మనం diagonal hybridization అని అంటారని కూడా గుర్తుపెట్టుకోండి. Each sp hybridized orbital has an equal amount of s and p character. ఎంత 50% ఏమో s క్యారెక్టర్ అని 50% ఏమో p క్యారెక్టర్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ sp హైబ్రిడైజేషన్. ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇగో స్టాండర్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ చూపిస్తున్నాం, అంటే అన్హైబ్రిడైజ్డ్ ప్యూర్ ఆర్బిటాల్స్ అన్నమాట. 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్. 2p స్థాయిలో ఎన్ని ఉంటాయి ఆర్బిటాల్స్? 3 ఉంటాయి కదా, px, py, pz. కానీ ఇందులో ఒకటే పార్టిసిపేట్ చేస్తుంది, అది కన్వీనియంట్లీ 2pz అని చెప్పి ఇందాక రాసేసుకున్నాం. ఇదేమో ఇంక్రీజింగ్ ఎనర్జీ అనమాట. దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది? 2p లెవెల్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంది, దేనికంటే 2s లెవెల్ కంటే. కానీ హైబ్రిడైజేషన్ జరిగిపోయిన తర్వాత ఇంక ఎక్కువ తక్కువతో పని ఉండదు. ఈ రెండాటికి ఇంచుమించుగా యావరేజ్గా చూడండి, ఇక్కడ 2sp hybrid orbitals. ఇదిగో దిస్ వన్ ఈజ్ 1sp hybrid orbital and this one is another sp hybrid orbital. So this is the process of hybridization. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తున్నాం మనం? s ఆర్బిటాల్ని p ఆర్బిటాల్ని మిక్సర్లో వేస్తే ఒకే రకమైనటువంటి 2 ఆర్బిటాల్స్ వచ్చాయి అంతే. ఇవి రెండు ఆఫ్ కోర్స్ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్. సో దీస్ ఆర్ అన్హైబ్రిడైజ్డ్, దట్ మీన్స్ దట్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదొకటి ఎందుకు పార్టిసిపేట్ చేసింది, ఇవి కూడా సరదాగా అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి. అక్కడ బాండ్స్ రెండే ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితిలో రెండే బాండ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కావాలి? రెండే కావాలి, అది లెక్క. అందు గురించి ఇవి అన్హైబ్రిడైజ్డ్గా మిగిలిపోతాయి. చూడండి, ఇది ఇంకా డీటెయిల్గా చూడండి. ఇది పైన ఏం రాసుకున్నామో చూడమ్మా. 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ combined to form 2 sp ఆర్బిటాల్. స్టార్టింగ్ నుంచి ఇదే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇగో s ఆర్బిటాల్, s ఆర్బిటాల్ షేప్ ఎలా ఉంటుంది? స్పెరికల్. గుర్తుంది కదా, s ఆర్బిటాల్ షేప్ ఇస్ స్పెరికల్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఓకే డోంట్ బాదర్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ px, py, pz, ఏదైనా పర్వాలేదు, నేను అంత డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. ఓకే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ p ఆర్బిటాల్? ఇట్ ఈస్ డంబెల్. ఓకే, డంబుల్ షేప్ లో ఉంటుంది. సో ఈ రెండు ఏంటి? అన్హైబ్రిడైజ్డ్ అటామిక్ ఆర్బిటాల్స్. దీస్ ఆర్ అన్హైబ్రిడైజ్డ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు హైబ్రిడైజేషన్ జరుగుతుంది. హైబ్రిడైజేషన్ జరిగితే హౌ మెనీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విల్ బి ఫార్మ్డ్? 2 hybrid orbitals will be formed. This one is 1 and this one is 1. sp hybrid orbitals, they are shown separately. మనకు అర్థం అవడం కోసం సెపరేట్ గా చూపించారు. ఇందాక స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్తాను అన్నాను, ఈ బిగ్గర్ లోబ్ ఉంది కదా, దీనికి ఏమో మనం పాజిటివ్ సైన్ ఇస్తాం, ఈ స్మాలర్ లోబ్కి ఏమో నెగిటివ్ సైన్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండాటిని కలిపేసాం అనుకోండి, కలిపేస్తే ఎలా వస్తుంది స్ట్రక్చర్ చూడండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరు అలా ఫాలో అండి. ఇలాగొచ్చి లోబ్, పెద్ద లోబులు, మళ్ళీ ఈ పెద్ద లోబు దగ్గరికి వెళ్ళి ఇలాగొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లోబు ఉండి మళ్ళీ ఇందులో కూడా చిన్న లోబు ఉంటుంది అన్నమాట. ఈ రెండు కలిస్తే ఆ రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది. sp hybrid orbital shown together. So this is sp hybrid orbital. జాగ్రత్తగా మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేకపోతే యూట్యూబ్లో పెడతాను వీటిని, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చూడండి. డయాగ్రామ్స్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా. ఫార్మేషన్ ఆఫ్ BeCl2 ఎగ్జాంపుల్ అనమాట. BeF2 కానీ BeCl2 కానీ మీకు ఏది నచ్చితే అది ప్రాక్టీస్ చేయండి. ఇన్ దిస్ సెంట్రల్ ఆటమ్ బెరీలియం సెంట్రల్ ఆటమ్ అవుతుంది. దాని యొక్క Z వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఈస్ Z మీన్స్? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ని మనం Z అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో అటామిక్ నెంబర్ ఈజ్ 4. సిన్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 4, వాట్ ఈస్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? మీన్స్ 1s2 2s2. రాసుకోండి అమ్మా, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం. B is beryllium, in the ground state is 1s2 2s2. So in excited state, one of the 2s electrons is promoted to vacant 2p orbital. Excited state అంటే సఫిషియంట్ ఎనర్జీ కానీ దొరికింది అనుకోండి, లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. దేనికి 2s స్థాయి నుంచి 2p స్థాయిలోకి ఎక్సైట్ అవుతుంది. సో అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుద్ది? ఇగో ఇది 2s లోంచి ఒక ఎలక్ట్రాన్ పోయి పై శక్తి స్థాయిలోకి అంటే హైయర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తుంది, 2p లెవెల్లోకి. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? దెన్ ఇట్ బికమ్స్ 1s2 2s1 2px1 2py0 2pz0.
ఈ 1s2 అని పక్కన పెట్టండి, అది డిఫరెంట్ ఎనర్జీ లెవెల్ కదా, దాన్ని పక్కన పెడితే వ్యాలెన్సీ స్థాయిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొచ్చింది 2s1 2px1. ఇప్పుడు ఈ రెండు పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట ఎందులో, హైబ్రిడైజేషన్ లో. ఓకే, sp hybridization takes place at beryllium and 2 sp hybrid orbitals are formed. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా. ఇగో 2s 2p అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. బిగ్గర్ లోబ్ పాజిటివ్ సైన్ అండ్ స్మాలర్ లోబ్ నెగిటివ్ సైన్ ఉంటుంది. ఈ రెండు, ఇదొక sp ఆర్బిటాల్, ఇదొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, లీనియర్ గా అరేంజ్ అయి ఉన్నాయి. బాండ్ యాంగిల్ ఇస్ 180 degrees. దట్స్ ఇట్. Each of them with one unpaired electron forms sigma bond with 3p orbital of chlorine. Chlorine లోని 3p ఆర్బిటాల్ తో బాండ్ ఫామ్ చేసి ఏ టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ చేస్తుంది, సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, లీనియర్ ఓవర్లాప్ కాబట్టి. అండ్ ఫార్మ్ 2 BeCl సిగ్మా బాండ్స్. అలాంటి ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి, 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. BeCl ఎంత బాండ్ యాంగిల్ లో ఉంది, 180 degrees బాండ్ యాంగిల్. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఎంత క్లియర్ గా చేశాను నేను, లీనియర్ జామెట్రీ ఉంది. ఓకే, షేప్ ఆఫ్ BeCl2 is linear with bond angle 180 degrees. I hope it is very very clear. అలాగే ఇంకోటి చూద్దాం, sp2 hybridization. sp2 hybridization, in this one s and 2 p orbitals combine to give 3 sp2 hybrid orbitals. అది ఒక s రెండు pలు కలిసాయి అనుకోండి, టోటల్ ఎన్ని 3, కాబట్టి 3 sp2 hybrid orbitals will be formed. సో ఆ టైప్ మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్ BF3, BCl3, C2H4, బెంజీన్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, అలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఏమేమి కలిసాయి చూడండి, ఇక్కడ ఒక s ఆర్బిటాల్ ప్లస్ రెండేమో p ఆర్బిటాల్స్ కలిస్తే సర్వ సమానమైనటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అయితే దీనికి మనం ఏదో ఒక మాలిక్యూల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైక్లోరైడ్, BCl3 is బోరాన్ ట్రైక్లోరైడ్. బోరాన్ ట్రైక్లోరైడ్ ఏ రకంగా ఫామ్ అయింది అనేది ఇక్కడ స్టడీ చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ ఆటమ్ బోరాన్ Z is equal to 5, దట్ మీన్స్ అటామిక్ నెంబర్ ఆఫ్ బోరాన్ ఈజ్ 5. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది మరి అప్పుడు, 1s2 2s2 2p1. రాయండి దీన్ని, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్ విచ్ హ్యాస్ atomic number Z is equal to 5 will be 1s2 2s2 2p1. ఎక్సైటెడ్ స్టేట్ లో ఏం జరుగుతుందంటే, ఈ 2s లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒకటేమో 2p లెవెల్లోకి షిఫ్ట్ అవుతుంది ఎక్సైటెడ్ స్టేట్ లో. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందో మీరు రాయండి. ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్, one of the 2s electrons is promoted to the vacant 2p orbital and electronic configuration will be 1s2 రాస్తున్నాం కానీ దాంతో మనకి ఇక్కడ పని లేదు, 2s1 అయిపోయింది. 2s2 వల్ల 2s1, ఎందుకని ఒక ఎలక్ట్రాన్ 2p లెవెల్లోకి జంప్ అయింది కాబట్టి. 2px1 2py1 2pz 0, 2pz లో ఏం ఉండవు. సో ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు ఏ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చూడండి, 2s1 అండ్ రెండేమో p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేసి ఈ రకంగా సర్వ సమానమైనటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. sp2 hybridization takes place at boron atom giving 3 sp2 hybrid orbitals. అంతవరకు ఓకే. అదే మళ్ళీ ఇంకొకసారి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకోవడానికి ఇది ఈ స్లైడ్ కూడా బెటర్ ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ వెన్ 1 s and 2 p orbitals of the same shell of an atom mix to form 3 equivalent orbitals. Okay, the new orbitals formed are called as sp2 hybrid orbitals. Okay, sp2 hybridization is also called as trigonal hybridization. A small mistake padindi. sp2 hybridization is also called as trigonal hybridization. It involves mixing of one s orbital and 2 p orbitals of equal energy to give a new hybrid orbital known as sp2. Already ade cheppuntunnam manam. A mixture of s and p orbital formed in trigonal symmetry and is maintained at a bond angle of 120 degrees. Planar trigonal geometry వస్తుంది. Planar trigonal geometry with bond angle 120 degrees. All the 3 hybrid orbitals remain in one plane and make an angle of 120 degrees with one another. Each of the hybrid orbitals formed has s character ఎంత ఉంటుంది మరి ఇప్పుడు
33.33% ఏమో ఎస్ క్యారెక్టర్, 66.66% ఏమో పి క్యారెక్టర్ ఉంటుంది. ద మాలిక్యూల్స్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ లింక్డ్ టు three atoms and is sp2 hybridized has a triangular planar shape. Planar triangular అనొచ్చు లేదా ట్రయాంగులర్ ప్లానార్ షేప్ అని చెప్పొచ్చు అనమాట. సో మనం ఏ రకంగా కావాలితే ఆ రకంగా దాన్ని పిలవచ్చు. ఇదే దాన్ని కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. sp2 hybridization of 1s and 2 p orbitals result in 3 sp2 hybrid orbitals and 1 leftover unhybridized p orbital మిగిలిపోతుంది అనమాట. ఇగో 2s, రెండేమో 2p. ఓకే, మొత్తం 3 కదా, px, py అండ్ pz. ఇందులో ఒకటేమో హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో అప్పుడు ఈక్వలెంట్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? ఇగో 3 ఫామ్ అయ్యాయి. ఇదేమో అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. ఈ రకమైనటువంటి సెటప్ ఉంటుంది. దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా 1s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫార్మ్ 3 sp2 ఆర్బిటాల్స్. ఇది జాగ్రత్తగా చూడండి. మనకి గుర్తుండడం ఈజీగా గుర్తుంటాయని చెప్పి ఇలాగా డయాగ్రామ్స్ అన్ని కూడా సెట్ చేస్తున్నాం. చూడండి, ఒకటేమో ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ ఇస్ ఇగో స్పెరికల్. పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్ అని చెప్పి అన్నారు. అవి రెండు కూడా డంబెల్ షేప్ లో ఉంటాయి. అన్హైబ్రిడైజ్డ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు ఈ 3 కలిసిపోతాయి. ఓకే, 3 కలిసిపోతే చూడండి కలర్స్ కూడా ఎలా ఉన్నాయో. ఇదేమో బ్లూలో చూపిస్తున్నాం, ఇదేమో రెడ్ లో చూపిస్తున్నాం. సో యాదృచ్ఛికంగా ఈ 3 కలిస్తే దీని రంగు రాదు, దీని రంగు రాదు, ఇంకొక డిఫరెంట్ రంగు రావడం జరిగింది ఇక్కడ. అదే అందుకే సరదాగా గ్రైండర్లో వేసి తిప్పడం అన్నట్టు మీరు ఎగ్జామ్లో రాయరు, కానీ సరదాగా అంటున్నాను అనమాట. ఏదైనా 2-3 రకాల వస్తువుల్ని గ్రైండర్లో వేసి కలిపిస్తే కొత్త రంగు లేదా కొత్త వస్తువు వస్తుంది, అలా అనమాట. హైబ్రిడైజేషన్ జరిగింది అనుకోండి, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సపరేట్గా చూపించారు అనమాట. ఇంకో ట్రయాంగులర్ కదా, ఒక్కొక్క కార్నర్ దగ్గర ఒక్కొక్క మెయిన్ లో ఉండేలాగా సెట్ చేశాను. 3 కలిపిస్తే ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ వస్తుంది. దట్ ఈస్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ షోన్ టుగెదర్. అన్నిటిని కలిపి మనం చూపించడం జరుగుతుంది. మీకు ఒప్పుకుంటే ఎగ్జామ్లో ఈ కూడా రాయగలిగితే ఇలా రాయండి, లేదా ఈ తీసేసి డైరెక్ట్గా ఇది రాసినా సరిపోతుంది. కానీ రాయడం మాత్రం మానొద్దు. చాలా టైం తీసుకుని తయారు చేశానండి ఇవన్నీ కూడా మీకోసం. మామూలుగా ఏదో 1 గంట 2 గంటలు అయిపోయి పని కాదు ఇది. అలాగే అదే సేమ్ ఈచ్ sp2 hybrid orbital overlaps with pz orbital of chlorine atoms to form sigma bonds. ఫైనల్ గా సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. మాలిక్యులర్ షేప్ ఈస్ ప్లానార్ ట్రైగోనల్ విత్ బాండ్ యాంగిల్ 120 degrees. ఆ షేప్ ఇందాక చూపించేసాను మీకు, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇదిగో ఇది BF3 కానీ BCl3 కానీ ఏదైనా సరే చూడండి, ప్లానార్ ట్రయాంగినల్ జామెట్రీ లేదా ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 degrees బాండ్ యాంగిల్. టోటల్ 360 కదా, 360/3 120 degrees బాండ్ యాంగిల్. ఇది BF3. BCl3 అయితే ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఏది కావాలితే అది ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్. ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మనం నేర్చుకోవాలన్నది. నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ రాయండి. sp3 ఇన్ దిస్ 1 s orbital and 3 p orbitals combine to give 4 sp3 hybrid orbitals. ఇది ఒక s ఇక్కడ చూడండి కింద క్లియర్ గా చూపించాను, నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా ఉంటుందండి. ఒకటేమో s ఆర్బిటాల్, 3 ఏమో p ఆర్బిటాల్స్, px, py అండ్ pz ఆర్బిటాల్స్. మొత్తం ఈ 4 కలిసిపోయి అనుకోండి, ఈ 4 వాటికి కూడా సంబంధం లేనటువంటి డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి మనకి. వాటిని 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయని చెప్పంటున్నాను. ఈ 4 మరి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? టెట్రాహెడ్రల్ జామెట్రీతో అరేంజ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనకి టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉందో, దట్ గివ్స్ ద బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. The bond angle will be 109 degrees 28 minutes. Okay, sp3 hybridization. In this, 1 s and 3 p orbitals combine to give 4 sp3 hybrid orbitals. These are directed towards the 4 corners of a tetrahedron. This tetrahedron ankondi, they are directed towards the 4 corners of tetrahedron. The angle between sp3 hybrid orbitals is 109 degrees 28 minutes.
మరి ఒకటేమో ఎస్, మూడేమో పి పార్టిసిపేట్ చేసాయి కదా, పర్సంటేజ్ ఎంత అవుతుంది అప్పుడు? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఎస్ క్యారెక్టర్ ఏమో 25% అండ్ పి క్యారెక్టర్ విల్ బి 75%. దిస్ ఇస్ ద సెటప్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పేశాను మీకు. మీథేన్, ఈథేన్, అమోనియా, వాటర్ మాలిక్యూల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. మళ్ళీ ఒకసారి జస్ట్ అదొక స్లైడ్, ఇదొక స్లైడ్, డిఫరెంట్. sp3 hybridization. When one s orbital and 3 p orbitals belonging to the same shell of an atom mix together to form 4 new equivalent orbital, the type of hybridization is called as tetrahedral hybridization or sp3 hybridization. The new orbitals formed are called as sp3 hybrid orbitals. ఎలా డైరెక్ట్ చేయబడి ఉంటాయి? షేప్ ఎలా ఉంటుంది? These are directed towards the 4 corners of a regular tetrahedron. Da చూపించాను కదా స్ట్రక్చర్. And make an angle of 109 degrees 28 minutes with one another. The angle between the sp3 hybrid orbitals is 109 degrees 28 minutes. Each sp3 hybrid orbital has how much of s character? 25% s character and 75% p character will be there. Examples: ethane, methane, water, అమోనియా ఎట్సెట్రా ఎట్సెట్రా ఎన్నన్నా రాసుకోవచ్చు. సో కొంచెం డీటెయిల్డ్గా sp3 హైబ్రిడైజేషన్ ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎస్ ఆర్బిటాల్, ఇందులో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది పి ఆర్బిటాల్స్. 2 పి ఆర్బిటాల్స్ లో మాత్రమే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడది? కార్బన్ లో, స్టాండర్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్. దేనికి చెప్పుకుంటున్నాం అంటే ఇది మీథేన్ ఫార్మేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమవుద్దంటే, హైబ్రిడైజేషన్ జరిగి ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ 2s లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 2p లెవెల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత హైబ్రిడైజేషన్ జరుగుతుంది. హైబ్రిడైజేషన్ జరిగితే 4 sp3 hybrid orbitals will be formed and these 4 sp3 hybrid orbital contain 1 electron each. ఇప్పుడు ఇవి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగినటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేస్తాయంటే, హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ తో ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఆ రకంగా ఫైనల్ గా మీథేన్ మాలిక్యూల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు చూడండి. 1 s orbital and 3 p orbitals combine to form 4 sp3 orbitals. Okay, so this is 1 s orbital spherical, px orbital dumbbell. The lobe is oriented along the x-axis. This is a dumbbell. Lobe is oriented along the y-axis. Whereas pz orbital, the lobe is oriented along the z-axis. These 4 are unhybridized atomic orbitals. Now hybridization takes place. When hybridization takes place, how many sp3 hybrid orbitals are formed? 4 sp3 hybrid orbitals. This one is 1, 2, 3, 4. sp3 hybrid orbitals, they are shown separately. ఇప్పుడు 4ని కలిపేయండి. కలిపేస్తే మనకి ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ వస్తుంది. టెట్రాహెడ్రల్ జామెట్రీ విత్ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఆర్ 109.5 degrees. ఏది రాసినా పర్వాలేదు. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ షోన్ టుగెదర్. సో ఈ రకంగా sp3 హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీథేన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో స్ట్రక్చర్. కార్బన్ ఎట్ ద సెంటర్ and 4 hydrogens with bond angle separated by a bond angle 109.5 degrees. Methane molecule. Central atom is carbon. Z is equal to 6. Atomic number is 6. Hence ground state electronic configuration is 1s2, 2s2, 2p2. ఇందాక చూపించాను మీకు. 1s2 వదిలేయండి, 2s2, 2p2. మూడాటిలోనూ ఒక్కొక్కటి ఉండదు, రెండాటిలో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే ఎక్సైటెడ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బికమ్స్, ఏం చెప్పాను, 2s లెవెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ 2p లెవెల్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బికమ్స్ 1s2, 2s1, 2px1, 2py1 and 2pz1. 1s and 3 p orbitals undergo sp3 hybridization and give 4 equivalent sp3 hybrid orbitals. చెప్పుకున్నాం ఇది ఆల్రెడీ. ఈచ్ sp3 hybrid orbital overlaps with 1s orbital of hydrogens forming sigma bonds. ఇది కూడా చెప్పాను ఇందాక. Shape of the molecule is tetrahedral with bond angle 109 degrees 28 minutes. బాండ్ యాంగిల్స్ షేప్లు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి.
సో మర్చిపోకుండా జాగ్రత్తగా వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకొక హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుకుందాం, సింపుల్గా ఉన్నాయి కాబట్టి. sp3d హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు నేను లెక్చర్ చెప్పడం మానేసి మిమ్మల్ని ఎవరన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఏం చెప్తారు? హౌ దిస్ sp3d హైబ్రిడైజేషన్ టేక్స్ ప్లేస్ అంటే ఏముంది, వెరీ సింపుల్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్ అండ్ గివ్స్ రైజ్ టు 5 ఈక్వలెంట్ sp3d hybrid orbitals. That's it. Then what will be the arrangement, that is shape? Trigonal bipyramidal geometry ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ నోట్ చేసుకున్నాం అనేది. ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. దాని నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దీన్ని చదవండి. sp3d hybridization involves the mixing of 1 s orbital, 3 p orbitals and 1 d orbital to form 5 sp3d hybridized orbitals of equal energy. They have trigonal bipyramidal geometry. The mixture of s, p and d orbitals forms trigonal bipyramidal geometry. పైన చెప్పిందే. 3 hybrid orbitals lie in the horizontal plane inclined at an angle of 120 degrees to each other, known as the equatorial orbitals. జాగ్రత్తగా చూడండి. షేప్ ఏంటి? ట్రైగోనల్. ట్రైగోనల్ అంటే దాన్ని ఒక ప్లేన్ లో ఉన్నట్టుగా చూసుకోండి. బైపిరమిడల్. బైపిరమిడల్ అంటే పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్. ఓకే, ట్రైగోనల్ కాబట్టి బాండ్ యాంగిల్ ఎంత అవుతుంది? 120 డిగ్రీస్. బైపిరమిడల్ అంటే పైన ఒకటి కింద ఒకటి అన్నాను. అంటే పైన ఒకటి పర్పెండిక్యులర్ గా అనుకోండి. పర్పెండిక్యులర్ గా ఉంటే బాండ్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే దీన్ని చదవండి జాగ్రత్తగా. 3 hybrid orbitals lie in the horizontal plane inclined at an angle of 120 degrees to each other, known as the equatorial orbitals. The remaining 2 orbitals lie in the vertical plane at 90 degrees plane of the equatorial orbitals, known as axial orbitals. Diagram లో చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? హైబ్రిడైజేషన్ ఇన్ phosphorus pentachloride. The shape of the molecule, the formula of the molecule is PCl5. ఇగో దీన్ని స్టడీ చేయండి. చూడండి, చక్కగా మీకు రెడీమేడ్గా జస్ట్ అలా చూసిన వెంటనే మీకు ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏంటనేది అర్థం అవ్వడం కోసం అని చెప్పి ఇంత చక్కగా ఉన్నటువంటి డయాగ్రామ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్రీజింగ్ ఎనర్జీ అంటే 3s కంటే 3pకి ఎక్కువ ఉంటుంది, 3dకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, s ఆర్బిటాల్ స్పెరికల్ గా ఉంటుంది, సింగిల్ ఆర్బిటాల్ అది. ఓకే, మరి 3p లెవెల్ తీసుకుంటే 3 ఉంటాయి. 3d లెవెల్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 ఉంటాయి. f అయితే 7 ఉంటాయి. అలా అవి మీకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఏదేది హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుందో చూడండి. ఒకటేమో 3s, 3 ఏమో 3p, ఒక్కటి మాత్రమే 3d. ఈ 4 3Dలు అన్హైబ్రిడైజ్డ్ గా అలా మిగిలిపోతాయి. దాంతో పని లేదు మనకి. అన్హైబ్రిడైజ్డ్ d ఆర్బిటాల్స్. సో 1 ఏమో s ఆర్బిటాల్, 3 ఏమో p ఆర్బిటాల్స్ అండ్ 1 ఏమో d ఆర్బిటాల్. దే పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్ అండ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, హౌ దీస్ ఆర్ అరేంజ్డ్ చూడండి. హౌ దీస్ ఆర్ అరేంజ్డ్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోబ్స్ నేను చూపిస్తాను చూడండి. ఇంకో ఇదొక లోబ్, ఇదొక లోబ్, ఇదొక లోబ్ అనుకోండి. అంటే ఈ 3 ఒక ప్లేన్ లో ఉన్నాయి. 3 కలపండి లాగా. ఈ 3 కలిపితే ట్రయాంగులర్ గా వస్తాయి అనమాట. బాండ్ యాంగిల్ ఎంత అవుద్ది? 120 డిగ్రీస్. ఈ ప్లేన్ కి పైన ఒకటి కింద ఒకటి, అంటే పైన ఒక పిరమిడ్ కింద ఒక పిరమిడ్. ఇలాగ పైన ఒకటి అన్నామంటే ఈ యాంగిల్ ఎంత వస్తుందా? ఇది జస్ట్ 90 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. సో 2 types of bond angles are possible in PCl5 molecule. దట్ ఈస్ 3 ఏమో 120 డిగ్రీస్, 2 ఏమో ఏముంటాయి? 90 డిగ్రీస్ ఉంటాయి. సో sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ షోన్ టుగెదర్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా కలిపి చూపించాం. ఇంకా డీటెయిల్గా చూద్దాం. PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మాలిక్యూల్. ఇది మామూలుగా లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటాం, చుక్కలతో చూపిస్తున్నాం. ఇదేమో ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ఇక సెంటర్లో ఫాస్ఫరస్ ఉంది. ఫాస్ఫరస్కి చూడండి ప్లేన్లో ఈ 3 సెట్ అయి ఉన్నాయి.
ఈ 3 ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి బాండ్ యాంగిల్ ఎంత అవుతుంది? 120 డిగ్రీస్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 120, ఇక్కడ నుంచి ఇక్కడికి 120. ఇదేమో అబోవ్ ద ప్లేన్ ఒకటి, ఇది బిలో ద ప్లేన్ ఒకటి. అవి ఎంత అవుతాయి? బాండ్ యాంగిల్స్ 90 డిగ్రీస్ అవుతాయి. సో దీన్ని ఈక్వటోరియల్ క్లోరిన్ అంటున్నాం. పైన కింద ఉన్న వాటినేమో యాక్సియల్ క్లోరిన్ అంటున్నాం. PCl5 మాలిక్యూల్, ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ ఉంటుంది అని చెప్పి చాలా చక్కగా మీరు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ వన్, sp3d2 hybridization. Another type of hybridization is sp3d2 hybridization. sp3d2 hybridization లో మరి ఏమేమి పార్టిసిపేట్ చేస్తాయంటే ఒక s ఆర్బిటాల్, 3 ఏమో p ఆర్బిటాల్స్ అండ్ 2 ఏమో d ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. sp3d2 hybridization has 1 s orbital, 3 p orbitals and 2 d orbitals that undergo intermixing to form 6 identical sp3d2 hybrid orbitals. Identical అంటే సర్వ సమానం, ఇంకేం డిఫరెన్స్ ఉండదు అనమాట. These 6 orbitals are directed towards the corners of an octahedron. అంటే whenever there is sp3d2 hybridization, what is the expected shape of the molecule? Octahedral. Octahedral is the geometry. Whenever there is octahedral geometry, bond angles will be 90 degrees. PCl5 లో లాగా 3 ఒకలాగా 2 ఒకలాగా అలాగే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్, దట్ ఈస్ 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ SF6, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6. అందుకంటే ముందు ఈ హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి స్టడీ చేద్దాం. 3s లెవెల్ నుంచి ఏమో s ఆర్బిటాల్, 3p లెవెల్ నుంచి ఏమో 3 ఏమో p ఆర్బిటాల్స్, 3d లెవెల్ నుంచి 2 ఏమో d ఆర్బిటాల్స్. ఈ 3 మాత్రం హైబ్రిడైజేషన్ లో పాల్గొవు. అవుట్ ఆఫ్ 5 ఓన్లీ 2 విల్ పార్టిసిపేట్. ఇగో అన్హైబ్రిడైజ్డ్ d ఆర్బిటాల్స్. సో 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. చూడండి, ఇక్కడేమో బ్లూ కలిసింది, గ్రీన్, ఇదేమో రెడ్ కలిసింది, ఇక్కడేమో ఎల్లో కలిసింది. ఈ 3 డిఫరెంట్ కలర్స్ ని కలిపేసి బయటికి తీస్తే ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ మెరూన్ కలర్ లాగా డిఫరెంట్ కలర్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ గా చూపిస్తున్నాం మనం ఇక్కడ. 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈ రకంగా అరేంజ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ విత్ బాండ్ యాంగిల్స్ 90 degrees. సో sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ షోన్ టుగెదర్. ఇవన్నీ కూడా ఒకే రకంగా చూపించడం జరుగుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను మీకు? SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇంకా చూసుకోండి, అన్ని కూడా బాండ్ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. ఎటు చూసినా బాండ్ యాంగిల్స్ 90 డిగ్రీస్. ఇది ఆక్టాహెడ్రల్ ఎలాగా అన్నాం అనుకోండి, మొత్తం అన్ని బాండ్లని కలిపేయండి. ఇంకా దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, అలాగే కింద ఇది 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 కలిపేశారనుకోండి, ఆక్టాహెడ్రల్ గా కనపడుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆక్టాహెడ్రల్.